శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నమః. అలా దారిలో ప్రయాణమవుతున్నటువంటి సత్యనిష్ఠుడు అతని శిష్యులు దూరంగా ఒక ఇద్దరు మనుషులు పోరాడుకోవటం చూస్తూ ఉన్నారు. వారు వాదోపవాదాల మీద ఒకరినొకరు గట్టిగా అరుచుకుంటూ కనబడుతున్నారు. అయితే సత్యనిష్ఠుడు ఇది ఏమీ గమనించినట్లు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. శిష్యులు మాత్రం కాసేపు ఆగి ఎందుకు వీళ్ళు గొడవ పడుతున్నారో అర్థం కాకుండా కాసేపు విన్నారు. అయినా వారు కూడా ముందుకు కదిలారు గురువు వెంట. అయితే ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఊరుకోండలేదు. వారి వెంటనే సత్యనిష్ఠుని చూసి, అయ్యా నీ ఎవరు యోగిలాగా ఉండవు, వేషధారణ చూస్తే సన్యాసిలాగా అనబడుతుంది మాకు. ఇద్దరు మనుషులము ఇంత లావుగా ఇక్కడ నిలబడుకొని ఉన్నప్పుడు మమ్మల్ని చూడకుండా వెళ్తున్నావు ఎందుకు అని అడిగాడు. వారిలో ఒకడు సత్యనిష్ఠుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే వారిలో ఒకడు గబగబా ముందుకు వచ్చి సత్యనిష్ఠుడు ముందర నిలిచి మరలా అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు సత్యనిష్ఠుడు అతనిని చూసి, ఎవరు బాబు మీరు, ఏం కావాలి మీకు, ఏదైనా సమస్య ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి గ్రామీణ భాషలో, అధికారయ్యా మేము ఇద్దరము ఇక్కడ పోరాడుకుంటూ ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే, గట్టిగా అరుచుకుంటుంటే ఏమని కనీసం వినకుండా పోతున్నారే, అది ఏంటది, ఏం పద్ధతిది అని అడిగాడు. చూడు నాయన, మీరెవరో నేను చూడలేదు, మీ మాటలు కూడా నేను వినలేదు, ఆ గమ్యం కోసం నేను వెళ్తూ ఉన్నాను అని సత్యనిష్ఠుడు చెప్పాడు. శిష్యుడు కూడా అలాగ చూస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. ఆయనతో ఏంటి పని, ఆ విషయం తేల్చా అన్నాడు ఆ వ్యక్తి. ఆగాగు, ముందు ఈ సన్యాసిని అడిగి తర్వాత ఏం చెప్తాడు కనుక్కుందాం అని అన్నాడు. అయితే మీరు చెప్పండి స్వామి అన్నాడు ఇంకొకడు. ఏం చెప్పాలి నాయన అన్నాడు సత్యనిష్ఠుడు. ఏం చెప్పాల, మా మాటలు మీరు వినలేదా, మా అరుపులు మీరు వినలేదా, మా పోరాటం మీరు గమనించలేదా ఈ మొదటి వ్యక్తి అన్నాడు. దానికి ఇందాకే చెప్పాను కదా, నేను వినలేదు చూడలేదు, మిమ్మల్ని కూడా నా గమ్యంలో వెళ్తున్నానని చెప్పాను కదా అన్నాడు. ఏమిటి నీ ఉద్దేశం, అలా మనుషులు మేము ఇద్దరం అరుచుకుంటూ ఉంటే నువ్వు వినపడలేదా చూడలేదా ఏంటిది అన్నాడు గట్టిగా. శిష్యులు ముందుకొచ్చి ఏదో మాట్లాడబోతుంటే వారిని వారించాడు సత్యనిష్ఠుడు. మీరు అరుచుకుంటున్నారా, పోరాడుకుంటున్నారా, అది ఏమీ నేను వినపడలేదు, నేను మిమ్మల్ని కూడా చూడలేదు. నేను ఎందుకన్నానంటే, నాకు ఏది అవసరమో అది మాత్రమే చూస్తాను, నా కన్నులు వాటిని మాత్రమే చూస్తాయి, వాటిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాయి. అదేవిధంగా నా చెవులు కూడా ఇది అవసరమైన విషయాలు వాటినే వింటాయి, అనవసరమైన విషయాలను వినవు నాయన. కనుక నా చెవులు నా కళ్ళు వాటికి అలాంటి స్థితి ఉంది. మీరు అక్కడ ఉండేది నిజమైంటే ఈ యొక్క భాషణ పోరాటం నాకు కావాలి నేను అనుకుంటే లోపల చూసి ఉండగలిగేవాడిని, నాకు కనబడి ఉండేవారు మీరు, నా చెవులకు మీరు మాట్లాడకుండా మాటలు కూడా వినపడేవి. అయితే నా కనులు నా చెవులు అధీనంలో ఉంటాయి కనుక మాట అన్నాను. చెప్పండి ఏంటి విషయము అని అడిగాడు సత్యనిష్ఠ గురువు. వాళ్ళిద్దరూ కాసేపు అట్లా ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యం, నీ ఎదురుగా మనం నుంచొని ఉంటే నువ్వు మమ్మల్ని చూడలేదంటావు, వినలేదు అంటావు, ఇది ఏంటి చెప్పేది, ఇదేమన్నా మంత్రమా తంత్రమా అని అడిగాడు. ఏమీ కాదు, ఇంద్రియ వశీకరణం అంటారు. అంటే మీకు అర్థం కాదేమో, కనుక మాటలు చెప్పాలంటే యోగులు అనేవాళ్ళు, జ్ఞానులు అనేవాళ్ళు సమస్తం సన్యసించినటువంటి వారికి ముఖంలో ఏది అవసరమో అదే తీసుకుంటారు. అనవసరమైన మాటను తీసుకొని దానిని బుర్రలో పెట్టుకొని బరువులాగా మోసుకుంటూ పోరు, సన్నివేశం చూసి పదే పదే గుర్తు చేసుకుంటూ వెళ్ళరు. కనుక నాకు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మాటలు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు, సంబంధం లేని విషయాలని నేనెందుకు చూస్తాను, నేనెందుకు వింటాను. సత్యనిష్ఠుడు చెప్పి, ఇది మాయా కాదు, మహిమ కాదు, యోగ సాధన అన్నాడు. అయితే ఆ పామరులకు అదేం అర్థం కాలేదు. పోనీ మీరు ఏదో చెప్తున్నారు, మాకు అర్థం కాని భాషలో ఏదో అంటున్నారు, అయితే అనుకోండి, కానీ ఇప్పుడు మా సమస్య చెప్తాం, మా పరిష్కరించండి అన్నాడు. దానికి సత్యనిష్ఠుడు మళ్ళా చిరునవ్వు నవ్వి, మీ సమస్య పరిష్కరించబడేది కాదు, పోరాడుకునే విధానం అన్నుచ్చి మధ్యలో ఇక్కడ వచ్చి అడ్డుకొని మీ సమస్య నాకు చెప్పడం నాకు అనవసరమైనటువంటి పని.
అని నా దృష్టికి వచ్చింది ఏమిటంటే, వీరిద్దరు అన్నదమ్ములు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని ఎవరు చూసుకోవాలి అని ఒకరు పోరాడుతున్నారు. ఆస్తుల విషయం ఎలా పంచుకోవాలని పోరాడుతున్నారు. అవునా అన్నాడు. ఇవన్నీ తెలిసి ఎందుకు చెప్పలేదు? మీరు అడిగారు కనుక నాకు తెలిసింది. నా ఇంద్రియాలు నా వశంలోకి వచ్చి ఈ విషయాన్ని సవివరంగా వివరించాయి. కనుక మీ విషయము పంచాయతీలలో తేల్చుకోండి అని చెప్పేసి సత్యనిష్ఠుడు ముందు కదిలిపోయాడు. శిష్యులకు కూడా బాగా అర్థమైంది. ప్రపంచంలో అనవసరమైన విషయాలను చూస్తూ వింటూ నేను బుర్రలో పెట్టుకుని ఎప్పుడు గుక్కుంటూ నేను పదే పదే నెమరు వేసుకుంటూ ఉంటే మనశ్శాంతి ఉండదు, మనసు ప్రశాంతంగా ఉండదు అనుకున్నారు శిష్యులు. గురువు గారి దగ్గరికి చేరుకుని, గురువు గారు వాళ్ళ సమస్య ఏంటి అన్నాడు. ఎంతసేపు వినలేదా? వారు ఒకరిలో ఒకరు పరకాయ ప్రవేశం చేసుకుని పడుతున్నారు అని మాత్రమే అనేసి ముందుకు కదిలాడు సత్యనిష్ఠుడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.